తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో లంచాధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. యాదాద్రిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈగా పనిచేస్తున్నటువంటి ఊడేపు రామారావు బుధవారం రాత్రి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దేవస్థానానికి సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టర్ నుంచి రామారావు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. ఆ యొక్క కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉప్పల్లోని మెడ్ప్లస్ మెడికల్ షాప్ వద్ద పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి కాంట్రాక్టర్ నుంచి 1,90,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రామారావును పట్టుకున్నారు. దీంతో ఆయన భాగోతం బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శరత్, యాదగిరిగుట్టలో తాజాగా బయటపడినటువంటి ఈ అవినీతి తిమింగలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పనిచేసే ఎలక్ట్రికల్ ఈగా పనిచేసే రామారావు అవినీతి భాగవతం బయటపడి చెప్పవచ్చు. ఎందుకంటే అతన్ని రాత్రి రెడ్ హ్యాండెడ్ గా ఉప్పల్ మెడ్ ప్లస్ దగ్గర ఏసీపీ డిఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. నిజంగా ఈ సంఘటన పైన చాలా మంది భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో పనిచేసే ఈ యొక్క రామారావు భాగవతం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 2 నుంచి 3 సార్లు అంటే 3 సార్లు సస్పెండ్ అయిన విషయం అయితే చెప్తున్నారు. దాని తర్వాత అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ సంబంధించి అంటే ప్రసాదాలు తయారు చేసే విషయంలో కాంట్రాక్టర్ దగ్గర అంటే 10 లక్షల రూపాయలు అతను అక్కడ టెండర్ వేయడం జరిగింది. 10 లక్షలు వేస్తే ఆ టెండర్ అతను దక్కనప్పటికీ ఆ టెండర్ డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కోసము 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ 2 లక్షలను వాళ్ళు నిన్న చాకచక్యం వ్యవహరించి నిన్న ఏసీబీ డిఎస్పీని ఆశ్రయిస్తే ఏసీబీ డిఎస్పీ ఇమీడియట్లీ దానికి సంబంధించి ఫోన్లు చేయించడం అంతా కూడా జరిగింది. నేను మొత్తం ఉదయం నుంచి కూడా అదే ఘటన జరిగినటువంటి పరిస్థితి. రాత్రి ఉప్పల్లో కలుద్దాము, ఉప్పల్ మెడ్ ప్లేస్ అని ఒక అడ్రస్ చెప్పడం జరిగింది. ఆ ఉప్పల్ మెడ్ ప్లేస్ దగ్గరికి రాగానే ఆ డబ్బులు వీళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఇద్దరు వచ్చి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఆ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో అంటే దగ్గర 1,90,000 రూపాయలు పట్టుకోవడం జరిగింది. నిజంగా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక దేవస్థానంలో పనిచేసే అధికారి చాలా మందికి మంచిగా ఉండాల్సినటువంటి అధికారి ఈ విధంగా అవినీతికి పాల్పడడం, అదే విధంగా ఏకకాలంలో సోదాలు కూడా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎల్బీ నగర్ లో తన ఇంట్లో సోదాలు చేసిన పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో పాస్ బుక్స్ దొరుకుతున్నాయి అంటున్నారు. అదే విధంగా డాక్యుమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. అదే విధంగా లాకర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారని చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళ బంధువుల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం కూడా బృందంగా ఏర్పడి దగ్గర 30 నుంచి 35 మంది బృందంగా ఏర్పడి సోదాలు అయితే నిర్వర్తించని చెప్తున్నారు. కానీ ఇతని మీద మాత్రం చాలా మంది మంచి పెద్ద తిమింగలం ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇతని పైన నిఘా ఉందని చెప్తున్నారు. నిన్న వాళ్ళు కాంట్రాక్టర్లు చేసిన పని మంచిదని చెప్పి కొంతమంది అయితే చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. మరి దేవస్థానంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో రైడ్స్ జరుగుతున్నాయి. మరి దీనిపైన గత ప్రభుత్వంలో యాదాద్రిని అద్భుతంగా 2,000 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు చేసే విధంగా దేవస్థానం, ఎందుకంటే తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం కాబట్టి ఇంకా మంచి పేరు రావాలని చెప్పి ఇక్కడ విదేశాల్లో కావచ్చు ఎక్కడెక్కడ మంచి కళ్యాణాలు ఏదో మంచి ప్రోగ్రామ్ చేసినటువంటి సందర్భంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి అవినీతి అధికారులు చాలా మంది ఉన్నారు, చాలా జరుగుతున్నాయి యాదగిరిగుట్టలు అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి విషయం. అందులో ఈయన రామారావు మాత్రం రామారావు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. నిజంగా మరి ఇంకొకటి దేవాదాయ అంటే ఇన్ఛార్జ్ ఎస్సీగా కూడా విధులు నిర్వర్తిస్తున్నాయి. ఎక్కడంటే దేవాదాయ ఎన్విరాన్మెంట్ మెయిన్ ప్రధాన శాఖ కార్యాలయంలో ఎస్సీగా కూడా ఇతను ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత పెద్ద శాఖలో పనిచేస్తూ ఈ విధంగా అవినీతికి పాల్పడడం అయితే చాలా మంది అయితే చర్చ విషయం. సాయి రైట్, థ్యాంక్ యూ శరత్. సో ఈ కేసుకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలోనే సంచలనంగా మారింది. గుట్ట దేవస్థానంలో ఈఈ స్థాయి అధికారి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎస్ఈ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడడం ఇదే మొదటిసారి కావడం కూడా గమనార్హం. స్వామివారి సన్నిధిలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనడానికి ఇది ఒక నిదర్శనంగా మారింది. లంచం తీసుకుంటుండగా పట్టుబడినటువంటి తర్వాత ఏసీబీ అధికారులు రామారావును యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన కార్యాలయంకు తీసుకువచ్చారు. అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా
రామారావు చేసినటువంటి సంతకాలు, ప్రాధాన్యత కలిగినటువంటి ఫైల్స్ వివరాలను కూడా క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నాడు, ఏ ఏ అంశాలలో లంచాలు తీసుకున్నాడు వంటి వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. గతంలో రామారావు పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా రావడాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు దర్యాప్తును మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో. ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈ 1,90,000 అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము.